విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు నిరసన చేపట్టిన కార్యక్రమం నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం కరివెన గ్రామంలోని నేషనల్ హైవేపై రైతులు నిరసన చేపట్టారు. గత కొన్ని రోజుల నుండి తమ గ్రామానికి విద్యుత్ సరఫరా సరిగా సప్లై కావడం లేదని విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన చెందారు. విద్యుత్ సరిగా లేకపోవడంతో విద్యుత్ మోటార్లు రిపేర్లు రావడం, పంటలు ఎండిపోవడం జరుగుతున్నాయంటూ నేషనల్ హైవే రైతులపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టడంతో కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ అధికారులతో మాట్లాడి రైతులకు సర్ది చెప్పడంతో రైతులు నిరసన విరమించారు. మీరు ఈ విషయం ఎవరెవరు దృష్టికి తీసుకున్నారు? ఈ విషయాన్ని మీరు ఎవరెవరు దృష్టికి తీసుకెళ్లారు? ఆర్టీఓ మేడం దృష్టికి తీసుకెళ్లారా? వచ్చిన వాళ్ళు కూడా అక్కడ అధికారులు చెప్పడం వచ్చిన వాళ్ళు కూడా 5 గంటలకు చేస్తున్నారు. కరెంటు ఒక గంట పెడతారు, 5 గంటలు తీసేస్తారు. మా ఊర్లో 8 గంటలకు వస్తుంది. మా ఊర్లో లైన్ మ్యాన్ లేదు, హెల్పర్ లేరు, ఎవరు లేరు. కింద లైన్ మ్యాన్ కరెంటు కొట్టి కింద పడి పైన పోయినాడు, ఎవరు లేరు. వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు కరెంటు తీసేయడం చేయడం అధికారులు స్పందించకున్నారు. 400 బాయిలు ఉన్నాయి, 400 బాయిలు చేయాలి. మా ఊర్లో 1200 బాయిలు ఉన్నాయి. ఒక లైన్ మ్యాన్ లేడు, 2 హెల్పర్లు పెట్టాలి. మాకు ఈ పార్టీలతో సంబంధం లేదు. మేము రైతులము.